బెడ్స్ కలిపేస్తుంది యామిని అయితే. రాజు ఫ్రెష్ అవుతాడు, రెడీ అవి వెళ్దాం అనుకునేసరికి నిద్ర వచ్చేయడంతో తనకు తెలియకుండానే అలాగే మంచం మీద పడి నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత సాయంత్రానికి ఎప్పటికో నిద్రలేస్తాడు. చాలా నీరసంగా అనిపిస్తూ ఉండేసరికి రాజ్కి, ఏంటి బాబు ఏం జరిగింది, అంతలా నిద్రపోయావేంటి, మేము ఎంత నిద్ర లేపాలని ప్రయత్నించినా కానీ నువ్వు అసలు మెలకువలోకి రాలేదు బాబు అని చెప్పనేసరికి, అవునా ఆంటీ, చాలా నీరసంగా ఉందంటీ, ఏదైనా జ్యూసు అని చెప్పాను కానీ ఇప్పుడే తెస్తానుండు బాబు అని చెప్పి ఇంకా జ్యూస్లో అయితే అంటే తనకి యామిని మీద ఇంట్రెస్ట్ కలిగేటట్టుగా, అంటే తను ఎదురుగుండా ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ కలిగేటట్టుగా ఆ జ్యూస్లో అయితే మందు కలిపడానికి మొత్తం ఫిక్స్ చేసుకుంటారు. ఇంకా ఈలోపు రాజు నిద్రపోయాడు కదా, యామిని తల్లి నైట్కి ఏం చేయాలి అని ప్లాన్ చేసుకున్న సమయంలో యామిని తండ్రి కాస్త కావ్య దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఇలా రమ్మన్నారు, ఫోన్ చేశారు అని చెప్పి అనేసరికి, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలమ్మా, ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. నిజంగా రాజ్ నీకు చాలా ఇష్టం కదా అనగాని, అదేంటండి అలా మాట్లాడతారు, తను నాకు తాళి కట్టిన నా భర్త అంటే నాకు ఇష్టం ఉండదా అని చెప్పాను కానీ మిమ్మల్ని ఇద్దరిని శాశ్వతంగా దూరం చేయడానికి యామిని ఈ రోజు రాత్రికే ప్లాన్ వేస్తుందమ్మా అని చెప్పాను కానీ, ఏం ప్లాన్ చేస్తుంది అంకుల్ అని చెప్పాను కానీ, ఏం ప్లానా, నా నోటితో నేను చెప్పలేను, నా కూతురు ఇంతకు దిగజారిపోతుందని కలలో కూడా అనుకోలేదు అని చెప్పనేసరికి, అసలు ఎందుకు మీరు ఎలా మాట్లాడుతున్నారు, యామిని ఏం ప్లాన్ చేస్తుంది అనగానే, రాజ్తో ఫస్ట్ నైట్కి సిద్ధపడిపోతుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది. ఏంటి అంకుల్ ఏం మాట్లాడుతున్నారు అనగానే, రాజు నీ చుట్టూ తిరుగుతూ నీకెక్కడ ప్రపోజ్ చేసేస్తాడేమోనన్న భయంతో రాత్రి నాకు హార్ట్ అటాక్ రాకపోయినా హార్ట్ అటాక్ వచ్చినట్టుగా రాజ్ని మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రప్పించింది యామిని. పగలంతా కూడా రాజ్ నీ దగ్గరికి ఎందుకు రాలేదో తెలుసా, ఇప్పుడు రాజ్ ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసా, నిద్ర మాత్రలు వేసి నిద్రపుచ్చేశారు. ఎందుకంటే ఈ రోజు ఉదయం వచ్చి ఎక్కడ నీకు లవ్ ప్రపోజ్ చేసేస్తాడేమోనన్న భయంతో పగలంతా నిద్రపుచ్చి సాయంత్రానికి నీరసంగా లేచేసరికి జ్యూస్లో మందు కలిపి రాజుని వశపరుచుకోవడానికి యామిని ప్లాన్ చేసింది అని చెప్పనేసరికి, ఇంతకు దిగజారిపోవడం ఏంటి అంకుల్ అని చెప్పాను కానీ, అదే కదా నా కూతురు ఇంతలా దిగజారిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ నేను ఏమీ చేయలేను, ఆ తల్లి కూతురుని ఎదిరించి నేను చేయలేనమ్మా, నీ కోసం ఒక పని చేయగలను, రాత్రికి రాజుకి ఆ వశీకరణ మందు ఇచ్చిన తర్వాత కరెంటు ఆఫ్ చేసేస్తాను, ఆ సమయంలో రాజ్ గదిలోకి నువ్వు వెళ్ళిపో, యామినిని నేను ఎక్కడో చోట కట్టి పడేస్తాను అని చెప్పనేసరికి, సరే అంకుల్ అని చెప్పాను కానీ, చూసుకోమ్మా, ఎట్టి పరిస్థితుల్లో మనమిద్దరం కలిసి ఇలా ప్లాన్ చేశామన్న విషయం యామినికి అస్సలు తెలియకూడదు, నువ్వు ఏదేమైనా సరే ఈ రోజు రాత్రికి మాత్రం నువ్వు ఎన్ని ఇబ్బందులు ఇరకాట్లు ఉన్నా ఎవ్వరికీ చెప్పకుండా నువ్వు వచ్చేయాలి అని చెప్పనేసరికి, సరే అంకుల్ అని చెప్పి ఇంకా కావ్యతో కలిసి యామిని తండ్రి అలా ప్లాన్ చేస్తాడు. ఇంకా రాజ్ లేచాడు కదా, నిద్ర లేచిన తర్వాత జ్యూస్ అని అడిగాడు కదా, జ్యూస్ కాస్త తీసుకొచ్చి ఇస్తుంది. అందులో ఆల్రెడీ మందు కలిపేసేసరికి జ్యూస్ తాగిన తర్వాత, బాబు నీరసంగా ఉన్నావు, ఇప్పుడు బయటికి వెళ్ళడం అంత మంచిది కాదు, ఏమైనా పనులుంటే రేపు చూసుకో బాబు, కొంచెం ఫ్రెష్ అయితే బాగుంటుంది, భోజనం రెడీ చేస్తాము అని చెప్పనేసరికి, ఆ మందు వేసుకున్న వెంటనే కాదు, వేసుకున్న 3 గంటల తర్వాత వర్క్ చేయడం మొదలు పెడుతుంది. సో ఈ 3 గంటల్లో ఎలాగా రాజు ఫ్రెష్ అవుతాడు, భోజనం చేస్తాడు, మళ్ళీ పడుకోవడానికి గదికి వెళ్తాడు కదా, సో ఇలా ప్లాన్ చేస్తుంది యామిని. రాజు ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళి భోజనం చేసి గదిలోకి వచ్చేస్తాడు. రాజు ఒంట్లో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఇదేంటి నాకు ఎప్పుడూ లేనిది ఇలా అనిపిస్తుంది అని చెప్పి రాజ్ అనుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే యామిని వైట్ సారీ కట్టుకుని వస్తూ ఉంటుంది. యామినిని ఫోటో తీసి కావ్యకు పెట్టేస్తాడు. ఎంతకు దిగజారిపోయిందో చూసావా నా కూతురు అంటూ కావ్యకు పెట్టేసేసరికి, ఇక్కడే ఉన్నాను అంకుల్ అని చెప్పాను కానీ నువ్వు రెడీగా ఉన్న మరుక్షణం యామినిని తప్పించేసి నిన్ను గదిలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను కానీ, సరే అంకుల్ అని చెప్పి ఇంకా కావ్య
కరెక్ట్గా గుమ్మం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక రింగ్ ఇస్తుంది. రింగ్ ఇవ్వడంతో మెయిన్ ఆఫ్ చేసేస్తాడు. మెయిన్ ఆఫ్ చేసేసరికి ఈ టైంలో మెయిన్ ఎవరు ఆఫ్ చేసేసారు, కరెంటు పోవడం ఏంటి అనుకుంటూ యామిని అనుకుంటూ ఉండగానే ఈలోపు కావ్య కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది. ఈ హడావిడిలో యామిని నోరు కాస్త నొక్కేసి నోట్లో గుడ్డలు కుక్కేసి యామినిని ఒక గదిలో అంటే యామిని గదిలోనే చేతులు కాళ్ళు కట్టేసి గదిలోనే ఒక చోట పడుకోబెట్టేస్తాడు. ఇంకా యామిని తండ్రి అయితే యామినికి మత్తిచ్చేసి పడుకోబెట్టేసేసరికి యామిని స్పృహ తప్పి పడిపోతుంది. పడిపోయేసరికి మళ్ళీ వెళ్ళి ఏ మెరగనట్టుగా మెయిన్ ఆన్ చేసేస్తాడు. మెయిన్ ఆన్ చేసేసరికి అమ్మాయి యామిని యామిని అనగానే ఇంకెక్కడ యామిని రాజగదిలోకి వెళ్ళిపోయింది కదా అని చెప్పనేసరికి అవునా సర్లే పదండి మనం ఇక్కడ ఉండి ఏం చేస్తాము అని చెప్పి ఏ వాళ్ళు కాస్త వెళ్ళి పడుకుంటారు. రాజు గదిలోకి అసలే రాజు ఆ మందు తాగి ఉన్నాడు కదా, ఇంకా కావ్య గదిలోకి వెళ్ళడంతో కావ్య అంటే రాజుకి చాలా ఇష్టం కదా, తన మనసులోని మాటను కావ్యకు చెప్పేస్తాడు. చెప్పేసి కావ్యతో మొదటి రాత్రి గడిచిపోతుంది. ఇంకా రాత్రి అంతా కూడా కావ్యరాజులు ఇద్దరు అదే గదిలో ఉంటారు. మరుసటి రోజు ఉదయాన్నే యామిని తల్లి కాస్త అమ్మ యామిని అని తలుపు కొడుతూ ఉండగా మమ్మీ మమ్మీ అంటూ ఇంకా ఈ గదిలో నోట్లో ఉన్న గుడ్డలు ఊసేసి అంటే మత్తిచ్చి పడిపోయింది కదా, మత్తిచ్చి పడిపోయిన తర్వాత ఇంకా స్పృహలోకి వచ్చి మమ్మీ మమ్మీ అని పిలిచేసరికి అదేంటి రాజ్ గదిలోంచి రావాల్సిన పిలుపులు తన గదిలోంచి వస్తున్నాయి అని తన గదిలోకి వెళ్ళి చూసేసరికి తన చేతులు కట్టేసి కింద పడిపోయి ఉంటుంది. ఏంటి అమ్మని నువ్వేలా ఇక్కడ ఉన్నావు, మరి రాత్రి రాజ్ గదిలోకి వెళ్ళింది ఎవరు అని చెప్పాను కానీ ఎవరు వెళ్ళారు అని గబగబా వెళ్ళి ఇద్దరు డోర్ లాక్ చేసేసరికి కరెక్ట్గా కావ్య తలుపు తీస్తుంది. రాజు లోపల ఉంటాడు. ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతారు. నువ్వేంటి ఇక్కడ అని చెప్పాను కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా యామిని నేను ఇక్కడికి వస్తానని, నీ ప్లాన్ నాకు తెలిసిపోయింది యామిని, అందుకోసమనే నేను ఇక్కడికి వచ్చి నిన్ను కట్టి పడేసి నా భర్తతో నేనే హ్యాపీగా ఎంజాయ్ చేశాను అని చెప్పి అంటూ ఉండగానే ఈలోపు రాజుకి కాస్త మెలకు వస్తుంది. మెలకు వచ్చేసరికి పక్కంతా చూసుకోవడం, కావ్య ఎలా ఉందో చూడడం అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కలవతి గారు మీరు అని చెప్పాను కానీ అది అది అని చెప్పనేసరికి అసలు మీరు ఎలా వచ్చారు రాత్రి అని చెప్పాను కానీ మీరు నిన్న ఉదయం అంతా ఫోన్ చేయలేదని చెప్పి నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. నేను వచ్చేసరికి కరెంటు పోయింది, కరెంటు పోయిందని మీ గది పైనే కదా అని తడుముకుంటూ వచ్చేసరికి మీరు నా చేయి పట్టుకుని లాగారు. ఆ తర్వాత ఏం చేశారో మీకే తెలియాలి అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు జరిగిందంతా కూడా రివైండ్ చేసుకుంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే మిమ్మల్ని అని చెప్పాను కానీ నాకు లవ్ ప్రపోజ్ కూడా చేశారనగానే నన్ను క్షమించండి అనగానే క్షమించడం దేనికి, ఇష్టపడ్డారనే కదా మీరు నేను ఒకటయ్యాము అని చెప్పాను కానీ ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. కళావతి గారు ఇప్పటి వరకు నేను నిర్ణయం తీసుకోలేదు, ఇప్పుడు తీసుకుంటున్నాను. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇటు నుంచి ఇటే మనం గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇలా జరిగిందని ఇంట్లో వాళ్ళకి చెప్తే బాగోదు కదా అని చెప్పాను కానీ బావా నన్ను చేసుకుంటానన్నావు అనగానే నన్ను క్షమించి ఆమెని, కళావతి గారి జీవితాన్ని నేనే నాశనం చేశాను. అలా ఆవిడ జీవితాన్ని నాశనం చేసి నిన్ను పెళ్లి చేసుకుంటే ఆవిడికి అన్యాయం చేసిన వాడిని అవుతాను. సో నేను కళావతి గారిని పెళ్లి చేసుకుంటాను. నన్ను క్షమించి ఆమెని, నువ్వు నా మీద ఎన్నో ఆశలు పెంచుకోవచ్చు కానీ ఇక్కడ ఆవిడ జీవితం నాశనం అయిపోయింది. అలాంటిటప్పుడు ఆవిడ నేను వదిలేలేను కదా, క్షమించు అని చెప్పనేసరికి కళావతి గారు అని చెప్పాను కానీ మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి రాజు కావ్య కోసమని తనకు పెళ్లి కోసమని ఒక మంచి చీర ఒకటి కొని తన గదిలోనే దాచిపెడతాడు. ఆ చీరను కాస్త ఇచ్చి మీరు ఈ చీర కట్టుకోండి నేను రెడీ అయి వస్తాను అని చెప్పి ఇంకా రాజుకి రెడీ అయిపోతాడు. కావ్య కూడా రెడీ అయిపోతుంది. అటు నుంచి అటే రాజు కావ్య ఇద్దరు గుడిలోకి వెళ్ళి పూలదండలు మార్చుకుని పెళ్లి చేసుకుని నేరుగా ఇంటికి వెళ్తారు. ఒక్కసారిగా రుద్రాని అలా చూసిండిపోతుంది. అపర్ణ ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఇదేంటి మనవడా లవ్ ప్రపోజ్ చేయమంటే ఏకంగా తాళి కట్టే తీసుకొచ్చేసావు అనగానే తప్పలేదు నానమ్మ తాళి కట్టి తీసుకొచ్చేసాను అని చెప్పనేసరికి ఏమైంది మనవడా అని చెప్పాను కానీ చెప్పలేను నానమ్మ, తాళైతే కట్టాను కదా, ప్రపోజ్ చేయమన్నారు, ప్రేమను వ్యక్తం చేయమన్నారు, నేను పెళ్ళే చేసుకుని వచ్చేసాను,
మీకు సంతోషమే కదా అనగానే, మాకెందుకు సంతోషంగా లేదురా, ఒక్క నిమిషం అని చెప్పి గబగబా వెళ్ళి ధాన్యలక్ష్మి కాస్త హారతి తీసుకొచ్చి హారతి ఇచ్చి మరీ లోపలికి తీసుకొస్తుంది. అక్కడ యామని కాస్త తల పట్టుకుని, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా బ్రతుకు ఇలా తయారైంది, రాజుని ఎప్పుడు కూడా నేను దక్కించుకోలేకపోయానా, రాజుతో నేను జీవితాన్ని పంచుకోవాలని ఎంత చక్కగా ప్లాన్ చేస్తే అసలు నా ప్లాన్ కావ్యకి ఎలా తెలిసిపోయింది, అదే సమయానికి కావ్య గదిలోకి వెళ్ళడం ఏంటి, నన్ను కట్టిపడడం ఏంటి అనుకుంటూ మిస్టరీగానే ఉండిపోతుంది యామని ప్రశ్నలైతే. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.